మేమిద్దరు బ్రదర్స్, నలుగురు సిస్టర్స్, ఆరుగురం మేము. మా ఫాదర్ చాలా చిన్న జాబు. చిన్నప్పుడే నన్ను నా పెద్ద సిస్టర్ని కూడా వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి పంపించారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేకపోవటం వలన వాళ్ళు మిగతా నలుగురు పిల్లల్ని పెంచడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది పడుతూ ఎలా మొత్తానికి పెంచడం జరిగింది. కానీ తనకు 56 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి థ్రోట్ క్యాన్సర్తో చనిపోయింది. అదే టైంలో నాకు గ్రూప్ 1 కూడా వచ్చిందనమాట. నాకు చాలా వేదన మిగిలిపోయింది. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి ఆమె దగ్గర పెరగలేదు కాబట్టి ఆమెను బాగా చూసుకోవాలి, ఉన్నతంగా చూసుకోవాలని నా యొక్క కోరిక తీరకుండానే తను మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందువలన గత 4-5 సంవత్సరాలుగా నేను ఇలా ఎందుకు జరిగింది అని ఆ వేదన నుంచి నేను చాలా సైంటిఫిక్గా ఏంటి అసలు హెల్త్ అనేది ఏంటి, అసలు డిసీజులు ఎందుకు వస్తాయన్న దాని మీద బాగా స్టడీ చేశాను. ముఖ్యంగా న్యూరోప్లాస్టిసిటీ, ఎపిజెనెటిక్స్ అండ్ హార్ట్ బ్రెయిన్ కొహెరెన్స్, ఇట్లా వేరియస్ న్యూ సైంటిఫిక్ స్టడీస్ని నేను స్టడీ చేయడం జరిగింది. సో ఇక నుంచి నా ఈ తెలుగు ఛానల్ అండ్ ఫ్యూచర్లో ఇంకొక ఇంగ్లీష్ ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. టిల్ మై లాస్ట్ బ్రీత్ వరకు I want to spread the message how to stay healthy. So my pain turned into my life purpose. ఎప్పుడైనా సరే సక్సెస్ అంటే ఏంటంటే పెయిన్ని మనం తీసుకొని దాని నుంచి మనం పర్పస్గా మనం మార్చుకోగలిగితే దట్ ఈస్ హౌ వీ బికమ్ పవర్ఫుల్.